అయితే నేను అనుకోవటం అయితే నేను చెప్తున్నానండి. ఇప్పుడు చంద్రబాబు చేసినప్పుడు అయితే ఎవరికి ఉద్యోగాలు లేవండి. మెయిన్ కరెక్టే, అది కాదంటలేదు కదండి, ఉన్న విషయం అది. జగన్కి సంబంధం లేని విషయాలు తెలియక జనం అలా మాట్లాడుతున్నారండి. మా గ్యాస్ బండ్లు పెంచేశారు, పెట్రోల్ పెంచేశారు, నిత్యావసర వస్తువులు పెంచిన, అది సంబంధం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ విషయం లేదు. కానీ అన్నది ఒక పెద్ద స్టేట్మెంట్. కానీ చిన్న వర్డే కానీ స్టేట్మెంట్ పెద్దది. 100 పనులు చేసినాక ఆ ఒక్క పని అన్నది బ్యాలెన్స్ కానీ వస్తుంది. ఆ కానీ మొత్తం ముంచేస్తుంది. నిజంగానే కానీ డేంజర్ వర్డ్ కదా, డేంజర్ వర్డ్ మీరు ఎక్స్పీరియన్స్ కదా, అందుకే డేంజర్ వర్డ్ అండి కానీ అంటే అంతే కదండి. మరి నిమ్మగడ్డ రమేష్ గారు చంద్రబాబు మనిషి అందరికీ తెలిసి, మనం ఒకరు చెప్పండి, ఊరందరూ తెలిసిందే కదా విషయం. పింఛనీలు ఉన్నాయండి, అది ఇంటింటికి పెట్టారు, బాగానే పెట్టారు. అది ప్లస్. అది చాలా మంచి పని, చాలా మంచి అభివృద్ధి జరిగింది ఆ విషయంలో. మా వీడియోలు మీకు నచ్చితే, మా కష్టం మీకు నచ్చితే తప్పకుండా మాకు ఆర్థిక సహాయం చేయండి. కింద కనిపించే బ్యాంక్ అకౌంట్ నెంబర్కి డబ్బులు పంపించి ఆర్థికంగా మాకు తోడు నీడగా నిలబడండి. ఒకవేళ మీరు డబ్బులు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా పంపించాలి అనుకుంటే కింద కనిపించే యూపీఐ ఐడికి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేయవచ్చు. తప్పకుండా మీరు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని మాత్రం కింద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి తప్పకుండా పంపించండి. మీరు పంపించే ఒక్కొక్క రూపాయ మాకు చాలా విలువైంది, మాకు చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. మనం ఈరోజు కాకినాడలో ఉన్నాము. వెనకాల మీరు చూడొచ్చు కాకినాడ బస్ స్టాప్. కాకినాడలో ఈరోజు ప్రజలతోటి మాట్లాడదాము. ఏ పార్టీకి ఇక్కడ ప్రజలు ఓట్లు వేస్తారు, ఏ పార్టీ ఇక్కడ ప్రజలకి మేలు చేసింది అన్న విషయాన్ని ఇక్కడ ప్రజలతోటి మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చిన తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. పదండి ఈరోజు కాకినాడ ప్రజలతోటి మాట్లాడదాం. అన్నా, మీ పేరేంది? వెంకటరమణ. ఇక్కడ కాకినాడేనా? సర్పవరం. ఇక్కడ కాకినాడ మార్కెట్ వ్యాపారం. కాకినాడ వ్యాపారం. సరే, ఎలక్షన్లు మళ్ళీ పోరు మొదలైంది. ఈసారి కూటమి వైసీపీ పోరు. కాకినాడలో ఏంది పరిస్థితి? అయితే మరి కాకినాడ వన్ అయితే రెడ్డి గారు బాగానే చేశారండి. రెడ్డి గారు రావచ్చు. సరే, స్టేట్లో పేదోళ్ళకి చాలా సంక్షేమాలు తీసుకొచ్చిన నేను, పేదోళ్ళకి డబ్బులు ఇచ్చిన, పేదోళ్ళకి చాలా చేసిన అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అది కరెక్టే కదా మరి, అది కరెక్టే. పేదల పాపం చాలా బాగా 2 సంవత్సరాలు కరోనాలో మరి ఎవరినైతే వదిలేద్దరు. మరి ఎంత బాగా తీసుకొచ్చాడు నేను, కానీ జనాలు నమ్ముతలేదు. ఆ పైసలు ఉపయోగపడుతున్నాయి. మరి ఉపయోగపడ్డాయి కదండి. మరి ఎవరికాళ్ళకి ఉపయోగపడ్డాయి, ఎవరికాలు ఆకలి సావులు సాగకుండా, కరోనా సావులు సాగకుండా చాలా మంది కాపాడింది. నేను ఎవరిని అడగలేదు కానీ ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. 2 ఆంధ్రప్రదేశ్లు అయిపోయినాయి ఇప్పుడు. ఒక ఆంధ్రప్రదేశ్ ఉన్నోళ్ళది, 2 ఆంధ్రప్రదేశ్ లేనోళ్ళది. లేనోళ్ళ ఆంధ్రప్రదేశ్లో అందరూ ఏమంటున్నారు? జగన్ గారే గెలవాలంటున్నారు. ఉన్నోళ్ళేమో లేదు గెలవనీయం అంటున్నారు. మరి లేనివాడే ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు, లేనివాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు లేరు కదా. ఇప్పుడు మనకు 3 కొడుకులు ఉన్నారు అనుకోండి, ఒకరిని డాక్టర్ని చేసి 2 వ్యవసాయం పంపుతామా? అంతే కదా, 3 డాక్టర్లు ఏం చూస్తాం, లేదంటే 3 వ్యవసాయానికి వెళ్ళని చూస్తాం. ఆయన చేసిన పాపం కొంతమందికి నచ్చుతలేదు. అంత గురించి ఒక సినిమా చెప్పమంటారా? పెన్షన్ ఎలా ఇచ్చేవారండి అప్పుడు? ఇంటికి వచ్చేవారు, పంచాయతీ ఆఫీస్కి వెళ్తే పెన్షన్ ఇచ్చేవారు. అయితే ఇలాగా పాపం మాడి వయసు అయిపోయి అక్కడ గాల్పు కొట్టి చచ్చిపోయాడు కూడా. అది కాకుండా నత్తి ఇచ్చేవాడు ఆఫీసులో, అది లేదు. లేదు రేపు రండి అన్ని కూడా. మరి ఈ రోజున పాపం వాళ్ళ గురించి మనం ఆలోచించాలి కదా. ఏంటండి వాళ్ళకి పెన్షన్ ఎక్కడ ఎవరికాడికి టైంకి వచ్చి పడిపోతుంది ఇంటి దగ్గర. వృద్ధులు అవని, ముసలాడు అవని, ఎవడంటే అవని. సరే, పోయిన నెల ఏమైందో మీకు తెలుసు. పోయిన నెల పెన్షన్ల డిస్ట్రిబ్యూట్ చేయొద్దు అని వాలంటీర్లను ఆపేశారు. నిజంగా ఆ పని ఎవరు చేశారని మీరు నమ్ముతున్నారు? నిమ్మగడ్డ రమేష్ వేయడమే నమ్ముతున్నాండి. ఆయన అంటే ఈయన దింగుతాడు అంటే. నిమ్మగడ్డ రమేష్ ఎవరో తెలుసా మీకు? ఎవరికి క్లోజు? నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడు పదవులు అన్నాడు, పెద్ద ఫైటింగ్ అయింది కదా ఈయనకి ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి నిమ్మగడ్డ రమేష్కి. ఆ తర్వాత ఈయన్ని పంపించేశారు. మిమ్మల్ని బయటకు వచ్చాడు. ఈయన అవకాశం కుదిరింది, వేసారు కళ్ళు. కాకపోతే నిమ్మగడ్డ రమేష్ గారు చంద్రబాబు మనిషి అంటారు. అంతే కదండి. మరి నిమ్మగడ్డ రమేష్ గారు చంద్రబాబు మనిషి అందరికీ తెలిసి, మనం ఒకరు చెప్పండి, ఊరందరూ తెలిసిందే కదా విషయం. సరే, వాలంటరీ వ్యవస్థ నిజంగా బాగా పనిచేస్తుందా? పర్వాలేదండి. ఎందుకంటే మనం కొన్ని ఎంఆర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆయన దగ్గర మనం నుంచుని ఎంఆర్ గారి టైంకి లేకపోవడం, ఇష్టం మనం చేయించుకోవాలన్నా పని అవ్వదు కాదు. మనం రకంగా చెప్తే పాపం ఏదో రకంగా చేయించుకొచ్చేస్తున్నారు. మొన్న తెలంగాణలో ఒక మంత్రి గారు కూడా వాలంటరీ వ్యవస్థ బాగుంది, మేము కూడా చేస్తాం తెలంగాణలో అంటున్నారు. వాళ్ళే తెస్తారండి సార్, తేకపోతే ఏం చేస్తారు? బాగుంది కదా, 50 మందికి ఒక వాలంటీర్ పెట్టి ఎలా అవసరం అయితే ఫోన్ చేస్తున్నాం, వాళ్ళే చేసుకొచ్చేస్తున్నారు, మన పని ఏం లేదు. సరే, నేను ఒక విషయం వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. ఒక టైంలో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు మధ్యాహ్నం వెళ్ళి తలుపులు కొడుతున్నారు, ఆడవాళ్ళతోటి మిస్బిహేవ్ చేస్తున్నారు అన్నాడు. వ్యభిచారం చేస్తున్నారని కూడా చెప్పాడు. ఈయనేమో మన ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ఆడవాళ్ళని ఎత్తుకపోతున్నారు అంటున్నారు.
అది కరెక్టేనంటే ఆడవాళ్ళు ఏకంగా ఏంటి 3,000 మంది ఎంతమంది మాయమైపోయారు, ఎవరో పట్టించుకోవాలంటే అంతమంది మాయమైతే ఎవరు పట్టించుకోరండి. ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్ల మిస్ అయిందానికి మనం కంప్లైంట్ ఇస్తామండి, వదిలేస్తామా? వదిలేం కదా. మరి నేను చెప్పింది మరి కరెక్టే కదా. మరి నాకు మరి మన కాకపోతే కరెక్ట్ అయితే మరి ఇప్పుడు ఎందుకు జీతాలు పెంచుతాం వాళ్ళు మంచోళ్ళు అని చెప్పి ఇప్పుడు అంటారు. అదొకటండి. ఇప్పుడు అది కరెక్ట్ అయినప్పుడు ఇంతకాలం ఈయన మటుకు ఏం చేస్తున్నారు, ఈయన కంప్లైంట్ ఇవ్వాలి కదా. ప్రభుత్వం మీద కంప్లైంట్ ఈయన ఇవ్వాలి కదండి. మరి ఇంతకాలం ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఎలక్షన్ వచ్చే కదా, లేకపోతే అది కరెక్ట్ కాదు. నేను ఒక 4 పేర్లు అడుగుతాను మిమ్మల్ని. 4 పేరు మీకు ఏం నిజమైతే అది చెప్పండి. మొదటి పేరు లోకేష్, నారా లోకేష్. అంటే లోకేష్ గారి గురించి మనకు పెద్దగా తెలియదు కానండి, ఆయన మాట్లాడే తీరు బాగోలేదు. ఎర్ర బుక్ ఇట్టాడంటే, నల్ల బుక్ ఇట్టాడంటే, తెల్ల బుక్ ఇట్టాడంటే తొల్ల కొడతాడు. ఇది సినిమాలో తప్ప జరగదు. మనం ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమంటే సార్ అంటేనే అది ఏం సార్ అంటాడు, ఏమయ్యా అంటే ఏమయ్యా అంటాడు, ఏరా అంటే ఏరా అంటాడు. అంతే కదండి. ఆయన మాట్లాడే తీరు అసలు బాగోదు. అదో రకంగా భాష. రెండో పేరు వచ్చేసి పవన్ కళ్యాణ్. ఏంది భవిష్యత్ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ కూడా మా కాపులైనా మేము కాపులు అండి, కానీ పవన్ కళ్యాణ్ కూడా తొల కొడుతున్నాడు. ఇది కరెక్ట్ కదండి. కాపాడుకున్న పౌరుషం ఉంది, కానీ అలా తొలగొట్టడం అది కరెక్ట్ కాదు. మీరు కాపు అన్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతా, ఏమనుకోవద్దు. మీకు రంగా గారు గుర్తున్నారా? రంగా గారు గుర్తున్నారు కానీ అంత ఐడియా లేదండి. కాకపోతే రంగా గారిని కాపులలో అంటే చాలామంది కొలుస్తారు, అంటే చాలా నమ్ముతారు. అట్లాంటి రంగా గారి చావుకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంది అని కొంతమంది అంటారు. అని అనుకునేవారు అప్పుడు అని కొంతమంది అంటారు. అట్లాంటిది ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ పోయి అదే చంద్రబాబు సంకెక్కిండు, మరి అది కరెక్టేనా? అది కరెక్ట్ కాదండి. ఈయన ఒకప్పుడు వదిలేసాడు. ఈయన వదిలేసి తిట్టాడు కూడా. కానీ మరి ఎందుకని మరి ఇంత కలిసాడు, అది కొంతమందికి నచ్చుతలేదు, కొంతమంది నచ్చుతుంది. మరి ఈయన యుద్ధం చేయడానికి మనకే తెలియదండి. సరే, మీరు ఇప్పుడు మీరు కాపుగా అంటున్నారు, ముద్రగడ గారిని నమ్ముతారా, పవన్ కళ్యాణ్ నమ్ముతారా? అంటే ముద్రగడ్డ గారు మా గురించి కొన్ని బాధపడి కొంచెం వ్యవస్థ గురించి చేసాడండి. కానీ ప్రజలు ముద్రగడ్డని అంత గమ్ముని నమ్మరండి, ఎందుకంటే ఒకప్పుడు కొద్దిగా తేడా చేసాడు ఆయన. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్ముతామంటే మరి ఆయన కాపు ఈయన కాపు కనుక పవన్ కళ్యాణ్ మరి కాపుడు అన్నాడు కొంత మట్టుకు నమ్ముతారండి. అయితే చిరంజీవి గారు చేసిన పనికి కాపుడు కొద్దిగా తేడా వచ్చి ఆగాడు అంతేండి. చిరంజీవి గారి వల్ల కాపులు చాలా మంది చెప్తున్నారు. మరి ఇప్పుడు అట్లాంటిది మళ్ళీ పవన్ కళ్యాణ్ నమ్మొచ్చు అంటారా? నమ్మలేక కదండి, అటు ఇటు కూడా అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఏకంగా ఒకే తాళి మీద కూర్చున్నారు కాపులు అందరూ. కానీ ఇప్పుడు ఆయన చేసిన పనికి ఈయన వల్ల ఒక తాళి మీద రాలేకపోతున్నారు కదండి, ఒక పచ్చని లేరు. ఇప్పుడు నేను చివరి పేరు నేను అడిగేది, సారీ మూడో పేరు నేను అడిగేది చంద్రబాబు నాయుడు. ఆయన గురించి కొన్ని మీరేమనుకుంటారో చెప్పండి. చంద్రబాబు నాయుడు అయితే నమ్మవసరం లేదండి. ఇప్పుడు అంతా పవన్ కళ్యాణ్ గాలి తప్ప చంద్రబాబు నాయుడు గాలి ఏం లేదండి. పవన్ కళ్యాణ్ వస్తేనే జనం వస్తారు. బాబు వస్తే జాబ్ అన్నాడు, జాబ్ లేదు ఏం లేదు. మా అబ్బాయి డిగ్రీ చదివాడు, ఏమీ లేదు. వయసు కూడా అయిపోతుంది, 35 సంవత్సరాలు. ఏంటండి 3,000 వృత్తి ఇస్తాడు నిరుద్యోగ వృత్తి. లాస్ట్లో సంవత్సరం క్రితం 1,000 రూపాయలు అంత వేసాడు. సంవత్సరం ఎలక్షన్ ఉందనగా 3,000 లేదు, ఏమీ లేదు. నిరుద్యోగులు చాలా బాధ పెట్టాడు ఆయన అయితే. చివరి పేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి ఏమంటారు? ఆయన గురించి చెప్పింది చేసాడండి. ఇల్లు పట్టాలు చాలా మందికి ఇచ్చాడు ఆయన. ఇల్లు పట్టాలు ఇచ్చాడు, అనుకున్నది ఇచ్చాడు. తర్వాత ఏంటంటే డ్వాక్రా వాళ్ళకి మాఫీ చేస్తాడు, వాళ్ళకి మొండ వరకు కూడా డబ్బులు ఇస్తాడు, ఎంత వేయాలి అంతానే. తర్వాత లేని వాళ్ళని చాలా బాగా చూశాడు. ఏదైనా పథకాలు ఇవ్వడం అయితే ఒకవేళ రోడ్లు రిపేర్ చేయకపోవచ్చు, డబ్బు ఉండాలి కదండి. రిపేర్ చేయాలన్నా ఇల్లు మట్టి తెలుసుకోవాలి కదా. కేజీలు ఎక్కేసి తొలగొట్టేది కాదండి. దానికి ఏంటంటే పరిష్కారం. మన ఇంట్లో మన కుటుంబం ఉందండి, నా కుటుంబం ఉంది. రోజుకు 1,000 రూపాయలు వస్తాయి అనుకుందాం. 2,000 రూపాయలు ఖర్చు పెట్టాలండి, ఎక్కడ ఖర్చు పెట్టగలను? దాన్ని తగ్గట్టుగా ఖర్చు పెట్టగలుగుతాను. అలాగే ఏంటంటే అందరికీ తెలుసు, నాయకులు అందరికీ తెలిసి ఏం జరుగుతున్నది. కానీ ఏంటంటే పెట్టాలి బయట, అంతే. ఫైనల్ ప్రశ్న, చిన్న ప్రశ్న అడిగి వెళ్ళిపోతా. ఈసారి మీ ఓటు ఎవరికి? నేనైతే వైఎస్ఆర్కి వస్తానండి. మళ్ళీ ఈసారి కాకినాడలో గెలవబోయేది ఎవరంటారు? కాకినాడ అయితే ద్వారముడికి వెళ్తానండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? సత్యనారాయణ. ఇక్కడ కాకినాడేనా? సరే, ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ ఈ పార్టీల పోర్లు మొదలైనవి. ఈసారి కూటమి, వైసీపీ, ఈ రెండు మళ్ళీ పోర్లో ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన పేదోళ్ళకి అంటుంది. నిజంగానే ఆ సంక్షేమ పథకాలు ఉపయోగపడ్డాయా ప్రజలకి? కొన్ని ఉపయోగపడ్డాయండి, కొన్ని ఉపయోగపడలేదండి. అంటే ఏ యాంగిల్లో, అంటే ఏది ఉపయోగపడలేదంటారు? ఏమన్నా చెప్పగలరా మీరు? చెప్తే మాకు కూడా హెల్ప్ అవుతుంది కదా, తెలుసుకోవచ్చు మేము కూడా. కొన్ని అంటే అందరికీ సరిగ్గా సమానంగా అందలేదండి. కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదండి. వాలంటరీ వ్యవస్థ ఏం చేసిందంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టుగా చేశారండి, అంతే. వాళ్ళ మీద అభిమానం ఉన్న వాళ్ళకి చేశారండి. ఇది బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కూడా పెన్షన్లు ఇస్తున్నారండి. లేని వాళ్ళకి కొంతమంది లేకుండా పోయిందని ఉన్న వాళ్ళకి ఇస్తున్నారండి. సరే, మీరు వాలంటరీ వ్యవస్థ అన్న పేరు మీరు తీసుకొచ్చారు కాబట్టి
వాలంటరీ వ్యవస్థ నిజంగానే ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది, కొంతవరకు ఉపయోగపడుతుందండి. మంచి అంటారా ఉండడం? అంటే పర్వాలేదండి, ముసలోళ్ళకి వృద్ధులకి ఉపయోగపడదండి బాగా. మిగిలిన విషయాలు కాకుండా ఆ విషయంలో పొద్దున్నే ఇంటికి వచ్చి ఫంక్షన్ ఇవ్వడం వల్ల చాలామందికి ఉపయోగపడ్డదండి, చాలామందికి ఉపయోగపడ్డది. పోయిన నెల ఒక ఇష్యూ అయింది, వాలంటరీ వ్యవస్థని పెన్షన్లు ఇవ్వకుండా ఆపేసారు. ఏంటి ఆ కాంట్రవర్సీ? వినే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. అయితే మీరేమనుకుంటారు దాని గురించి? ఎవరు ఆపి ఉంటారు? దానికి మరి ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందంటే వాలంటరీ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి ఫంక్షన్లతో పాటు ఎన్నికల సంఘానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారనేసి వద్దన్నారండి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఆప్తుడు నిమ్మగడ్డ గారు ex-IAS ఆయన ఇచ్చిన కంప్లైంట్ వల్లనే, డైరెక్ట్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పించిన కంప్లైంట్ వల్లనే ఇట్లా అయింది అని చెప్పేసి అంటున్నారు. ఆ కంప్లైంట్ కూడా బయటకు వచ్చింది. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదండి. మామూలుగానే చంద్రబాబు నాయుడు మటుకు వృద్ధులను బాధ పెట్టమని ఏం చెప్పలేదు కదండి, అందరికీ ఉపయోగపడేలా చేయమన్నాడు. తను కూడా వాలంటరీ వ్యవస్థ తీసేస్తానని అనలేదండి, నేను వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తానని చెప్పి. వాలంటరీ వ్యవస్థ వెళ్ళి మధ్యాహ్నం డోర్లు కొడుతున్నారు, ఆడవాళ్ళని ఇండైరెక్ట్గా ఒక అన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారేమో లేదు ఆడవాళ్ళని డైరెక్ట్గా ఎత్తుకపోయినారు, 30,000 మంది కనిపిస్తలేరు అన్నారు. ఇప్పుడేమో ఏమంటున్నారంటే లేదు వాళ్ళకి జీతాలు పెంచి 10,000 ఇస్తాము అంటున్నారు. అప్పుడు ఆ మాట అనడం ఎందుకు, ఇప్పుడు ఈ మాట అనడం? అది మాకు తెలియదండి, ఎందుకంటే అది 30,000 మంది ఎత్తుకుపోయిన విషయం పూర్తిగా క్లారిటీ లేదండి అంటున్నారు. అది అంతవరకు నిజమంతా గవర్నమెంటే నిర్ణయించాలి. కాకపోతే వాలంటరీ వ్యవస్థ మాత్రం మంచిది కాదు అని వాదించారు ఒకప్పుడు, ఇప్పుడేమో చాలా మంచిది అంటున్నారు. వాలంటరీ వ్యవస్థ ఉండడం మంచిదండి, కానీ దాన్ని ఇంకో విధంగా యూజ్ చేయడం తప్పండి. అదే సరే, సహాయం చేయడానికి వచ్చారు కానీ వాలంటీర్లు వాళ్ళు వాళ్ళకి వేయండి వీళ్ళకి వేయండి అని చెప్పి సబ్జెక్ట్ వాళ్ళకి అవసరం లేదండి అసలు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే వైసీపీ చేసిన సంక్షేమాలు మీరు అన్నట్టు సరే కొంతమందికి ఎంతమంది ఉపయోగపడ్డానికి, కొంతమందికి ఉపయోగపడలేదండి. మరి రాబోయే ఈ ఎన్నికలలో ఆ ఇంపాక్ట్ అనేది వైసీపీ మీద ఉంటుందా? గెలిచే అవకాశాలు ఉన్నాయి ఉంటుందండి. కొంత ఏంటంటే ప్రభుత్వం మద్యపానం నిషేధం చేస్తానన్నారండి, కానీ ప్రభుత్వమే దుకాణాలు నడిపి ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. రేట్లు పెంచారండి. తర్వాత తాగిన వాళ్ళని అనవసరంగా పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోయి సెల్ ఫోన్లోకి వెళ్ళి ఐలాక్కెళ్ళి ఈలాక్కెళ్ళి బోలంత ఇబ్బంది పెడుతున్నారు. మరి వచ్చే అవకాశం ఉంటుందంటారు వైసీపీ వస్తుందా లేదు గ్యారంటీ చెప్పలేమండి, అటు ఇటు సమానంగా రావచ్చు. సరే, ఇప్పుడు మనం ఒక విషయం, ఒక 4 పేర్లు అడుగుతాం మిమ్మల్ని, మీరేమనుకుంటున్నారు? పక్క వాళ్ళది అవసరం లేదు, మీరేమనుకుంటున్నారు అది కావాలి. మొదటి బాగుంటుంది అనుకుంటున్నాను, వస్తేనే బాగుంటుందండి. ఎందుకంటారు? అంటే కారణాలు? ఎందుకంటే రేట్లు కూడా తగ్గట్లేదండి. తర్వాత జనాలకి చాలా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయండి. సంక్షేమ పథకాలు అందవలసిన వాళ్ళకి అందట్లేదండి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారండి. బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కూడా లోన్లు పెన్షన్లు ఇస్తున్నారండి, లేని వాళ్ళకి లేకుండా పోతుందండి. ఆటో ఓడికి 10,000 ఇస్తున్నారండి. ఆటో రోజుకి ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తే 30-40 ఇచ్చుకున్నాడు, ఆడికి 10,000 ఇవ్వాల్సిన అవసరం ఏంటండి? లాండ్రీ బోర్డు జతకి 20 రూపాయలు తీసుకుంటున్నాడు, ఆడికి 10,000 ఇవ్వాల్సిన పని ఏంటండి గవర్నమెంట్కి? వాళ్ళ వృత్తి పెంచేశారు. ఇప్పుడు ఆటో కూడా రోజుకి 2,000 సంపాదిస్తున్నాడండి, ఆడికి డబ్బులు ఇవ్వడం. లాండ్రీ కూడా రోజుకి 2,000 సంపాదిస్తున్నాడండి, జతకి 20 తీసుకున్నాడు, 100 జతలు 50 జతలు ఈజీగా చేస్తాడు. మరి ఇవన్నీ ఉపయోగం పథకాలు కదండి. ఇప్పుడు ఒక విషయం అన్న ఏంటంటే, మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు రావాలి, ధరలు పెరిగి, మీరు అన్నది ఫస్ట్ ధరలు పెరిగాయి. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక డేటా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెరిగింది ఇంత ఇన్ఫ్లేషన్, నా హయాంలో పెరిగింది తక్కువ. మరి నన్ను బదలాం చేస్తున్నారు, రేట్లు పెరిగినాయని. పక్క రాష్ట్రాల్లో చూడండి, అక్కడ రేట్లు కూడా పెరిగినాయి, అది కూడా నేను చేసినానా అంటున్నాడు. రేట్లు పెరగడం విషయం గురించి అండి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఉంటాయండి. పెట్రోల్ అనేది, కిరాణా సామాన్లు అనేది, ఆయిల్స్ అనేది గవర్నమెంట్ ఉంటుందండి. అది జనం తెలియక జగన్ మీద నెట్టేస్తున్నారండి, అంతే. జగన్కి ఏం సంబంధం లేదండి, తెలియదుగా అలా మాట్లాడుతుంది. రేట్లు పెరగడానికి జగన్ సంబంధం ఉండదు? సంబంధం ఏం లేదండి, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ అండి అది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పెంచితేనే గ్యాస్ అయినా, పెట్రోల్ అయినా, నిత్యావసర వస్తువులైనా అక్కడి నుంచే వస్తుందండి. సరే, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన 4 పేర్లు అడుగుతాం మిమ్మల్ని, మీకు తోచింది అంటే మీకు అనిపించేది చెప్పండి. మొదటి పేరు వచ్చేసి లోకేష్ గారు, ఏంది ఆయన భవిష్యత్తు? అది మాకు అంత నాకు నాలెడ్జ్ లేదు, ఆయన గురించి నేను అంత చెప్పలేను. ఆయన ఎవరో తెలుసా? తెలుసండి, చంద్రబాబు నాయుడు కొడుకు. రెండో పేరు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి రావాలంటే ఇప్పుడు ఏసీలోంచి బయటకు రావాల్సిన పని లేదండి. కొద్దిగా గొప్ప ప్రజలకు సేవ చేద్దామని బయటకు వస్తున్నాడు. అలాంటి వ్యక్తిని కొంచెం మనం కూడా సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే అతనికి ఈ వచ్చి చేసి సాధించి సంపాదించలేదు. నెలకు సంవత్సరానికి 10 సినిమాలు 5 సినిమాలు చేసుకుంటే 500 కోట్ల ఆదాయం అవుతుందండి ఆయన. కానీ ఒక విషయం చేస్తాడని నమ్మకండి అంతే. అందుకని ఒక విషయం, కొంతమంది విమర్శించే వాళ్ళు ఏమంటారంటే ఒక మాట మీద ఉండడు, నా తల్లిని దూషించిన లోకేష్ నిన్ను క్షమించను అని పోయి మళ్ళీ అదే లోకేష్ సంకెక్కిండు అట్లా అంటారు. అదే పర్సనల్ అండి, అది మనం ఏం చెప్పలేమండి. అది సరే, కూటమి ఉంది, కూటమి గురించి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి, ఈ కూటమి నిలబడుతుందా?
అది ఎన్నో కూటములు వచ్చినాయి, ఎన్నో పోయినాయి ఉన్నాయి, మనం ఏం చెప్పలేము అండి. తర్వాత ఇష్యూ అండి. ఎందుకు నేను ఈ ప్రశ్న అడిగినా అంటే చంద్రబాబు నాయుడు గారు నల్ల చొక్కా వేసుకుని వెళ్ళి మోదీ గారిని అనరాని మాటలు అన్నీ ఈవెన్ ఆయన భార్య గారి గురించి కూడా అన్నాడు. ఇక నేను అవన్నీ చెప్పలేను, గలీజ్ మాటలు అవి. అది కూడా ఏం పెద్ద ఇదేం కాదండి. ఎవరు అధికారులకు వస్తే వాళ్ళ గురించే చేసుకుంటారండి. అది ఎంత అంటారు. నేను ఏంటంటే జగన్ ప్రభుత్వం మీద కొంచెం చంద్రబాబు వస్తే కొంచెం తగ్గుతుందేమో అండి అని అనిపిస్తుందండి. అది కొంచెం. కాకపోతే మీరే అన్నారు కదా జగన్కి రేట్లు పెరగడానికి సంబంధం లేదని. అవునండి, కరెక్టే. అది కాదంటలేదండి కదండి, ఉన్న విషయం అది. జగన్కి సంబంధం లేని విషయాలు తెలియక జనం అలా మాట్లాడుతున్నారండి. గ్యాస్ బండ్లు పెంచేశారు, పెట్రోల్ పెంచేశారు, నిత్యావసర వస్తువులు పెంచినా అది సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ విషయం అండి అది. సరే, 3వ పేరు చంద్రబాబు నాయుడు, ఆయన గురించి ఆల్రెడీ మీరు చాలా చెప్పారు. 4వ పేరు చివరి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన గురించి మీరు ఏమనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటంటే ఆయన ప్రతిదీ చూసుకోలేడు కదండి. వచ్చి పథకాలు ఇప్పుడు వాలంటీర్లకి అప్పచెప్తున్నాడు ఈ విషయం ఇదని. ఆ సబ్జెక్ట్ వినే అతను పరిపాలన చేస్తున్నాడండి. అది ఎంతవరకు ఆయనకి పూర్తిగా ప్రతిదీ వెళ్ళదు కదండి. కొంత వెళ్ళొచ్చు, సమాచారం కొంచెం వెళ్ళకపోవచ్చు. యాజ్ ఏ ముఖ్యమంత్రిగా బాగా పనిచేస్తారు. పర్వాలేదండి. కాకపోతే కొన్ని ఇష్యూలు ప్రాబ్లమ్స్ చేస్తున్నాయి, దానివల్ల అతనికి చెడ్డ పేరు వచ్చింది. అది మద్యపానం విషయంలో తీసేస్తానని కూడా తీయకుండా చాలా దాని విషయంలో చేసిన 30,000 కోట్లు దీని మీద ఆదాయం సంపాదించింది. అది ఇతనికి ఏం రాలేదనుకోండి, ఖర్చు పెట్టేశాడు. కాకపోతే ఏంటంటే పబ్లిక్ని ఇబ్బంది పెట్టారండి. ఎందుకంటే పొద్దున్న సాయంత్రం దాకా పని చేసినట్టు సాయంత్రం అయ్యేటికి ఆ నిబ్బు తాగి పడుకుంటే ఆడికి పొద్దున్న లేచి పని చేసుకోగలడు. కానీ ఆడికి అందుబాటులో లేకుండా చేస్తారండి. ఫైనల్గా ఒక ప్రశ్న అడిగి వెళ్ళిపోతా, మీ ఓటు ఈసారి ఎవరికి? నేను ఆ రోజు నిర్ణయించుకుంటాను, ఈ రోజు చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? సుబ్రహ్మణ్యం అండి. అదే చెప్పండి. సుబ్రహ్మణ్యం. మీ పేరు? నా పేరు విజయ్ కుమార్. ఇక్కడ కాకినాడ ఇద్దరిది రైట్. ఎలక్షన్లు వచ్చినాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఉండే సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాము, పేదోళ్ళకి ఇచ్చినాము అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగానే ఆ సంక్షేమ పథకాలు పేదోళ్ళకు ఉపయోగపడ్డాయా? ఉపయోగపడ్డాయండి. ఉపయోగపడ్డాయి. మీరేమనుకుంటున్నారు? ఉపయోగపడ్డాయి కానండి, మెయిన్ మిగతా ఈ ఇస్తూ మిగతా కూడా డెవలప్ చేయట్లేదండి. ఇప్పుడు రోడ్లు అడిగి ట్రీస్ చెట్లు నరికేసారండి. ఇప్పుడు చెట్లు అడిగి వాళ్ళు లేడు. ఒక ఏంటిది చెరువులు వాటర్ పెట్టి ఫెసిలిటీస్ కానీ జనరల్ ఫెసిలిటీస్ ఏం లేవండి. ఇప్పుడు మనం ఎంత గ్లోబల్ వార్మింగ్ ఉందంటే దాని తగ్గట్టు చర్యలు లేవు. అటువంటివి కూడా గవర్నమెంట్ చేయాలి కానీ ప్రజలు చేసి ఏం కాదు కదండి. ఉన్న చెరువులన్నీ కూడా పూర్తి చేశారు కానీ ఏం లేవు. ఇవాళ ఓన్లీ సంక్షేమం ఆయన ఇచ్చారు, మిగతా విధంగా అలా తీసుకుంటారు, అది వేరే విషయం అండి. ఇవ్వడం అయితే ఇచ్చారు, జరగడం అయితే జరిగింది. దానివల్ల ప్రతి వాళ్ళు ఇది పెన్షన్దారులు సంతోషపడ్డారండి. 1వ తారీఖు తలుపు కొట్టారు, చాలా ఉపయోగపడ్డది. అలాగే ఆయన స్కీమ్లో వాలంటీర్ స్కీమ్ కూడా చాలా మంచి అద్భుతమైందండి. ఎందుకంటే ఇదివరకు ఎంఆర్ఓస్ ఇవన్నీ వాళ్ళు తిరిగితే వాళ్ళు ఉండేవారు కాదు. ఇప్పుడు మన ఇంటికి వచ్చి వాళ్ళే అన్నీ చేసి మనకు అన్నీ కూడా సర్టిఫికెట్స్ అయితే అన్నీ చెప్పారు. అంతవరకు అది బాగుంది. కానీ సెకండ్ ఇయర్ని మనకి ఇది ఏంటంటే ఇప్పుడు పొద్దున్న సాయంత్రం ఆకలేసి టైప్లో ఉంటుందండి. పర్మనెంట్ యాక్టివిటీస్ లేవు. ఇది టెంపరీ అండి. ఇప్పుడు మీరు ఇస్తారు, సాయంత్రం ఖర్చు అయిపోతుంది, ఎక్కడితో అయిపోతుంది. కానీ పర్మనెంట్గా గ్రోత్ సిస్టమ్ లేదు. పర్మనెంట్ గ్రోత్ సిస్టమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఎడ్యుకేషన్, చదువుని చాలా బాగా చేసిండు. కేరళని మించిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సెంట్రల్ డేటా ఉంది. బాగా చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మన పిల్లలు ఐక్యరాజ్య సమితి దాకా పోయారు. మన నాడు నేడు ప్రోగ్రామ్ కింద బళ్ళు మంచిగా అయినాయి. ఐబీ సిలబస్ అనేది నేను నా పిల్లలకి ఇవ్వలేకపోయినా, ఎందుకంటే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. నేను అంత ఖర్చు పెట్టలేను. కాబట్టి ఐబీ సిలబస్ కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో వస్తుంది. అయితే అదే కదా మెయిన్ ఇన్వెస్ట్మెంట్. రేపు పొద్దున బంగారం పెట్టినా పిల్లలకి పెట్టినా కూడా కదా. నేను కాదనట్లేదండి. ఇప్పుడు ఆయన చేయలేదు, మేము వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు దాకా సపోర్ట్ చేసి మేము చెందామండి, కాదనట్లేదు. ఇప్పుడు జనాలు ఇదే మాట్లాడుతుండే అవకాశం అది కూడా చేస్తే ఇవాళ ఫుల్ఫిల్గా ఆయన వై నాట్ 175 వద్దును ఇవాళ డౌట్గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు నాయుడుకి ఇచ్చారండి మంచి ఆలోచన, అది సరిగ్గా చేసి వినియోగించుకోక ఈయనకి వచ్చింది. కాకపోతే ఒక చిన్న విషయం అన్న, కానీ అన్నది ఒక పెద్ద స్టేట్మెంట్. కానీ చిన్న వర్డే కానీ స్టేట్మెంట్ పెద్దది. 100 పనులు చేసినాక ఆ ఒక్క పని అన్నది బ్యాలెన్స్ కానీ వస్తుంది. ఆ కానీ మొత్తం ముంచేస్తుంది. నిజంగానే కానీ డేంజర్ వర్డ్ కదా. డేంజర్ వర్డ్ అండి. మీరు ఎక్స్పీరియన్స్ కదా. అందుకని డేంజర్ వర్డ్ అండి కానీ అంటే అంతే అండి. కాకపోతే ఒక విషయం మీరు చెప్పండి, నిజంగానే విద్యా వ్యవస్థ మారిందా? చాలా బాగా మారిందండి బాబు. డిజిటల్ తెచ్చారు, చాలా అంత ఇంగ్లీషు అంతా బాగుందండి. అయితే వాలంటరీ వ్యవస్థ బాగుందండి, చాలా బాగుందండి. పెన్షన్లు 1వ తారీఖున తెచ్చి ఇచ్చేయడం అన్నీ జరుగుతున్నాయి. పక్కన తెలంగాణ ప్రజల్లో కొంతమంది నాకు కమెంట్ చేశారు, మా రాష్ట్రంలో లేదు ఇది, మేము పోయి లైన్లలో నిలబడాలి, ఇక్కడ వచ్చి ఇంటర్ తీసుకుపోతున్నారు. చెప్తాం కదా సార్, సూపర్. అది వాలంటీర్ వ్యవస్థ అయింది సూపర్. ఇవాళ ఆయన మడత పెట్టిన దానికి ఇవాళ ఎవరో కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. నేను కొన్ని పేర్లు అడుగుతాను, 4 పేర్లు. మీరు సమాధానం మీకు ఏం తోస్తే అది చెప్పండి. మొదటి పేరు వచ్చేసి
పవన్ కళ్యాణ్ గారు, ఏంది ఆయన భవిష్యత్తు? చెప్పండి. ఏం లేదు, ఈసారి కానీ రాకపోతే నెక్స్ట్ టైం చాయిస్ ఉండదండి వాళ్ళు పాపం. ఇదే లాస్ట్ ఛాన్స్. ఎందుకంటే ఆయన 10 ఏళ్ళ నుంచి ఒంటరిగా పోరాడుతున్నారు, చేస్తున్నారు. ఇండివిజువాలిటీగా డబ్బు ఖర్చు పెట్టి ఏదో చేస్తున్నాడు. ఆయన పార్టీ నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు. ఈసారి అవకాశం రాకపోతే ఇంకా ఆయనకి చంద్రబాబు నాయుడుకి కూడా వయసు రీచ్ ఆయన కూడా అక్కడికి సమాప్తం ఉంది కదా. కాకపోతే ఆయన ఒంటరిగా వస్తే బాగుండేది అని చెప్తారు కొంతమంది. ఉమ్మడిగా వచ్చారండి, అదండి బాగాలేదు. సరే, ఏదేమైనా రెండో పేరు వచ్చేసి లోకేష్ గారు. ఆయన భవిష్యత్తు ఏంది? ఆయన లోకేష్ గురించి మనకు తెలియవండి. లోకేష్ గురించి పెద్ద మాకు ఆయన ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అండి. మూడో పేరు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించి ఏంది? ఆయన పాలించారండి 14 సంవత్సరాలు, 14 నుంచి 2 సార్లు. మరి కాకపోతే అన్న మీరు నియమాలు బాగున్నాయి. వైఎస్ రాజశేఖర్ ఇది మా జగన్ గారు నియమాలు బాగున్నాయి. ఆయన పెద్దగా పెన్షన్ కంటే అండి బాబు మేము అదేదో మా లైన్లో నిలబడ్డాం, ఆ మిషన్ పని చేయట్లేదు అనడం చాలా ఇచ్చేసేవారండి అప్పుడు. ఇప్పుడు మీడియా నుంచి ఇప్పుడు మీరు పబ్లిష్ అవుతుంది. ఇప్పుడు మొన్న ఆసరాదిని ఈబీసీ నేస్తాం మరి ఒక సీఎంఏ నొక్కింది ఇవాళగా మరి రాలేదేటండి. ఆయన బటన్ నొక్కి ఇప్పుడు 2 నెలలు అయిపోయింది, 40 నెలలు వేయాలి కదా అమౌంట్. అది కూడా లాస్ట్ టైంలో ఆపేయడం అన్నది అది తప్పు కదండి. నొక్కాడంటే ఓ సీఎం పొజిషన్లో నొక్కింది, మరి అమౌంట్ పడలేదండి. ఎలక్షన్ కమిషన్ ఆపింది అని. ఎలక్షన్ కమిషన్ అప్పుడు పెట్టిన ఎలక్షన్ రూల్ రాలేదు అప్పటికి. అలాంటప్పుడు ఎందుకు నొక్కుతాడు ఆయన? నొక్కిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వచ్చింది 1 వారం రోజులకి 10 రోజులకు. మరి ఆయనకు వస్తుందని తెలిసి మరి నొక్కిన అమౌంట్ రావాలి కదండి. అసలు ఈబీసీలకు చేసేదే ఒకటే. మొత్తం ఇన్ని గవర్నమెంట్లు వచ్చు ఈబీసీకి వైశ్యాస్ కమ్యూనిటీ కానీ ఈ కమ్మలు కానీ ఇట్లా బ్రాహ్మిన్స్కి వచ్చేదే ఒకటే. ఆ స్కీమ్ కూడా ఈసారి ఎలక్షన్లు అవిన నెక్స్ట్ సెకండ్ వస్తాయి అని చెప్పేసి నన్ను కాదండి, ముఖ్యమంత్రి గారే చెప్పారు. చెప్తున్నారు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి ఈయన కాకపోతే అప్పుడు దీనికి రెస్పాన్స్ ఎవరండి? మీరు అంటున్నారు కదా ఆయన అవుతారని. ఎవరికి కాదు ఈ రెస్పాన్స్. ఇంకో విషయము, ఇందాక మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రికి ఉన్నాక 14 ఏళ్ళ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్నా క్యాంటీన్ అవసరం పడే కర్మ ఎందుకుంది? ఎందుకు అంత డెవలప్మెంట్ అవ్వలేదు? ఆయన 14 ఏళ్ళు చేసినాక కూడా అన్నా క్యాంటీన్ అవసరం పడదా? ఎందుకు? అది ఆకలి తెచ్చి దానికి అవసరం ఏముందన్న? 14 ఏళ్ళలో మీరు డెవలప్మెంట్ చేసే అవసరం అలా 3000 మీరు పెన్షన్లు ఇవ్వడం ఏంది? అసలు పెన్షన్ వ్యవస్థ అవసరం లేదు. ఏ వర్గంలో అయినా పేదోళ్ళు ఇప్పుడు ఉండి రాజ్యం కానీ ఇదేం పేదోళ్ళు లేకుండా ఎవరు లేరు కదండి. పేదోళ్ళకి ఉపయోగపడేది ఆ పేదోళ్ళకి ఇచ్చే అవసరం పడిందంటే ఏం చెప్తాం? అవసరమే. మీరు ఫ్రీగా ఇస్తారంటే ఎవరు తీసుకోరు? అంత డబ్బు ఉన్న వాళ్ళని ఇప్పుడు మీరు నాకు ఓటుకి 3000 5000 తీసుకుంటాను. నేను ఎందుకు తీసుకోను? పేదోళ్ళు డబ్బు అనవసరం. చివరి పేరు అడుగుతా. చివరి పేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి మీరేమో? చాలా మంచి అయినండి. అంతేనా? ఏదండి చివరి పేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఆయన 90% బాగానే చేశారు. అయితే ఇంకో ముందు చాలా బాగా చేశారండి ఆయన. సరే, నా చివరి ప్రశ్న, ఇంటర్వ్యూ అయిపోద్ది. షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్ అయింది, నేను కూడా ముఖ్యమంత్రి అయితే నాకు ఓటేయండి అంటున్నది. ఏంది ఆ భవిష్యత్తు? అప్పటికి కాంగ్రెస్ కదండి. అసలు కాంగ్రెస్ కేసి ఛాన్స్ లేదు కదండి ఆంధ్రాలోని. అంటే మరి అలాగ అయింది కదండి. ఇంకేం చేస్తారు? కాంగ్రెస్కి విలువే లేదు. కాకపోతే షర్మిల గారి గురించి చాలామంది విమర్శిస్తున్నారు. అన్నతోటి విభేదాలు ఎందుకు, చెల్లెలు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని. ప్రతి ఇంట్లోనే ఒకే పార్టీలో తెలుగుదేశంలో ఉన్నారండి, కాంగ్రెస్లో ఉన్నారు. ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా. మాంగారు ఉన్నారు, కోళ్ళ దాంట్లో ఉన్నారు. అవన్నీ కామన్. ఈవిడ ఎందులో ఉండొచ్చు, ఈయన ఇందులో ఉండొచ్చు. తప్పే ఉంది. వాళ్ళు పెళ్ళికి వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు పెళ్ళికి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. అందరూ ఒకటే అంటారు. అందరూ ఒకటే. మనం పరిశాన్ అవుతాం కానీ వాళ్ళందరూ ఒకటే. అంతే అండి. జగన్ గారు బాధపడ్డారు, అయ్యో మా చెల్లి అక్కడ ఉందని. అయినా కూడా సార్ రాజకీయంతో సంబంధం ఏముందో, నా చెల్లె మా అన్నగారు అని ఆవిడ అంటున్నారు. బంధుత్వం. రైట్ అన్న, రైట్. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? మూర్తి గారు. ఇక్కడ కాకినాడేనా? కాకినాడ. ఓకే. ఇక్కడ ఏంటి అంటే ఏమైనా కూరగాయలు కొనుక్కి వచ్చారా? కాయగూరలు కొనుక్కోడానికి వస్తాం. సరే, ఎలక్షన్లు గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం నేను చాలా సంక్షేమాలు చేసిన ప్రజలకి అంటే పేదవాళ్ళకి ఇచ్చిన అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగానే ఆ సంక్షేమాలు పనికి వచ్చినాయా? కొంతమంది పనికి వచ్చినాయి, కొంతమంది పనికి రాలేదు. పనికి రాని వాళ్ళలో నాకు ఒక ఉదాహరణ చెప్తారా? ఉదాహరణ అంటే ఏం చెప్తా, నాకు పింఛన్ ఇప్పుడు 68 సంవత్సరాలు పింఛన్ రాలేదు. ఎందుకు రావట్లేదు మీకు? అంటే కుటుంబంలో గ్రూప్లో ఉన్న మూలం రాలేదు, సపరేట్గా. అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు కాబట్టి అంతే. సరే, ఇప్పుడు సంక్షేమాలు కొంతమంది పనికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. సంక్షేమాలు బాగానే ఉన్నాయి, ఏది లోడ్ చేయలేదు. కాకపోతే గడిచిన 5 ఏళ్లలో సంక్షేమాలు బాగున్నాయి. వచ్చే ఈ ఎలక్షన్లలో
రాష్ట్రంలో ఏ పార్టీ నెగ్గుతుంది అంటే మీరేమనుకుంటున్నారు? అని అది మనం అంతరాత్మని బట్టి ఉంటుందండి, మనం చెప్పలేం. మీ అంతరాత్మ ఏమంటుంది? నా అంతరాత్మ ఏముంటుందని మనం చెప్పలేమండి. ఆ టైంకి ఎలా ఉంటుందో దాన్ని బట్టే మనం ఫాలో అవ్వాలి. ఆ రోజే మాట్లాడుకుంటారు అలాగే అంతే. సరే, ఇప్పుడు కాకినాడ గురించి మాట్లాడితే ఎమ్మెల్యే గారు ఉన్నారు, బాగానే ఉందండి, డెవలప్మెంట్ బాగానే చేశారు. బాగానే చేశారు. కాకపోతే ఇక్కడ కాకినాడలో ఒక ట్రెండ్ ఉంది, ఒకసారి టీడీపీ ఒకసారి వైసీపీ, మళ్ళీ అట్లా ఒకసారి వస్తున్నారు. మరి ఈసారి మళ్ళీ కూటమి వచ్చి వస్తాయండి, 5 సంవత్సరాలకి ఒకసారికి మనకి వస్తాయి. అందరూ చేసేవాళ్ళే, చేయని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ అలా జరుగుతూనే ఉంటాయి, మంత్రులు మారుతూనే ఉంటారు. మనకి రావాల్సింది మనకి చేస్తారు. సరే, టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లన్నా ఓడగొడతా అని ఒక మాట అన్నాడు. రెండో మాట ఏమైందంటే నేను అసెంబ్లీలోకి వస్తే ముఖ్యమంత్రిగానే వస్తానని శపథం చేసిపోయిండు. మరి అవుతాడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు? అది అదృష్టాన్ని బట్టి ఉంటుంది, లక్కు. అంతే, అందరూ వస్తుందన్న ధోరణిలోనే ఉన్నారు. వచ్చే అవకాశం అయితే ఉంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరే, ఈ కూటమి ఏదైతే ఉందో, కూటమి తెలుసు కదా మీకు, టీడీపీ, జనసేన, బీజేపీ, ఈ కూటమి నిలబడుతుందా? నిలబడుతుందంటే మరి మోడీ గారు కొన్ని చేసినవి అన్నీ బాగానే చేస్తున్నారు. మరి అట్లాంటి మోదీ గారిని ఈయన నల్లసొక్కేసుకపోయి చంద్రబాబు నాయుడు గారు తిట్టాడు. ఆయనని కాదు, ఆయన భార్య గారిని, పాపం కుటుంబాన్ని కూడా తిట్టి వచ్చిండు ఒకటి. రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారేమో డైరెక్ట్గా నా తల్లిని అవమానించండి లొకేషన్ తిట్టిండు. ఇప్పుడు పోయి అదే లొకేషన్కి ఎక్కిండు. అయితే ఇంత గందరగోళం మధ్య ఈ కూటమి నడుస్తుందా? నడుస్తుందని గ్యారెంటీ చెప్పలేమండి, చెప్పలేదు. చెప్పలేం. అది కూడా గ్యారంటీ లేదు. అంతే, ఇది ఒక లక్కీ డ్రా లాంటిదండి. మన సీట్లు వేసి డబ్బాలో తీసినప్పుడు ఏది వస్తుంది అన్నది మనం చెప్పలేదు. సరే, నేను ఇక వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు కానీ మీ గురించి అడుగుతా. ఈసారి మీ ఓటు ఏ పార్టీకి? ఏ పార్టీకి చెప్పలేమండి. అది కూడా చెప్పలేదా? అది కూడా అంతరాత్మతో మాట్లాడాలి అర్థమే ఇంకా అంతే. ఆ రోజు మాత్రమే అంతరాత్మతో మాట్లాడతాం అంతే. అంతే. థ్యాంక్ యూ అన్న. అక్క, మీ పేరేంది? పేరు వెంకటలక్ష్మి అండి. ఇక్కడ కాకినాడేనా? కాకినాడ అండి. ఓకే. ఇప్పుడు గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, ఎట్లా చేశారు? మా మట్టికి అయితే బాగానే చేశారండి. అదండి. ఏం బాగా చేశారంటారు? ఒక 2 విషయాలు చెప్తారా నాకు? 2 విషయాలు అంటే అండి, ఇప్పుడు లేగలేని ముసలోళ్ళకి ఇంటికి అట్టుకెళ్ళి ఇస్తున్నారండి పెన్షన్. అదొకటండి. అంటే కొన్ని ఉన్నాయండి, కొన్ని లేవండి. మెయిన్ లేగలేని వాళ్ళకి అందరికీ ఇంటి దగ్గరికి పట్టుకెళ్ళిస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు కరోనా టైంలోని చాలామందికి అండి పని లేని వాళ్ళకి డబ్బులు వేసారండి. మెయిన్ ఆదుకున్నారండి. సరే, మళ్ళీ రాబోయే ఎన్నికలలో మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? మరి అదైతే ఏమండి చెప్పలేమండి. మీరేమనుకుంటారు అది చెప్పండి, వేరేటోళ్ళు వదిలేద్దాం. నేనైతే జగన్ వస్తాడు అనుకుంటున్నానండి. మెయిన్ అండి వస్తాడు అనుకుంటున్నారు. సరే, ఎంతోమందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చినాయండి. మెయిన్ సచివాలయం ద్వారా చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయండి. మరి అయితే నేను అనుకోవటం అయితే చెప్తున్నానండి, ఇప్పుడు చంద్రబాబు చేసినప్పుడు అయితే ఎవరికి ఉద్యోగాలు లేవండి. మెయిన్ అదేండి. ఆడవాళ్ళకి బాగా చేసిన నేను, ఆడవాళ్ళకి అమ్మఒడి పిల్లలకి పంపిస్తే అమ్మఒడి ఇచ్చిన, ఆడవాళ్ళకి 18,750 రూపాయలు ఇచ్చిన అన్ని అంటాడు. మరి అందినాయండి. మీరు ఆనందంగా ఉన్నారా? చెప్తున్నాను కదండి, నేనే అందుకున్నానండి. 2 పేర్లు అడుగుతామా మిమ్మల్ని. ఆ 2 పేర్ల గురించి ఒక్క వాక్యంలో చెప్పిన పర్లే, ఏదన్నా విషయం మీ మనసులో ఉన్నది చెప్పండి. మొదటి పేరు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు అంటే నాకు అసలు ఆయన గురించే తెలియదండి. ఆయన ఎవరో తెలుసా? మామూలుగా తెలుసండి. అంటే ఇప్పుడు ఓటు వేయటానికి నారా లోకేష్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు కొడుకుగా తెలుసు. అంతే తప్పండి, మామూలుగా తెలియదు కదండి. ఇప్పుడు జగన్ ఉన్నారనుకోండి, రాజశేఖర రెడ్డి గారు పేరు ఉన్నదండి. అలాగని ఇప్పుడు ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం కూడా చాలా బాగా చేశారండి నాకు. సరే, లాస్ట్ పేరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన గురించి అయితే ముందు 5 సంవత్సరాల క్రితం కూడా పోటీ చేశారండి. ఆయన రాలేదు. ఇప్పుడైతే నేను వస్తారని అనుకోవట్లేదండి. నేనైతే అనుకోవట్లేదండి. నా మనసులో ఉన్నది చెప్పేసానండి. అదండి. ఫైనల్గా ఒక్క ప్రశ్న అడిగి నేను వెళ్ళిపోతా. ఈసారి మీ ఓటు ఎవరికి? జగన్కే వేస్తానండి. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంటి? నరసింహారావు. ఇక్కడ కాకినాడేనా అన్న? గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చాలా సంక్షేమాలు తీసుకొచ్చింది, పేదోళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగానే ఆ సంక్షేమ పథకాలు ప్రజలకి ఉపయోగపడ్డాయా? ఆ డబ్బు ఉపయోగపడదా? సరిపోదు కదండి, జనరల్గా సరిపోదు. అది కష్టపడి పని చేసుకో తప్పదు.
ఓన్లీ 15,000 ఇలాంటి చిన్న చిన్నవి అయితే సరిపోవు. ఇచ్చినంత మాత్రాన దాన్నే మనం గొప్పగా చెప్పుకోవాల్సినంత అవసరం ఏం లేదనిపిస్తుంది. కానీ బేసిక్ లెవెల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో ఒక పేదవాడికి ఒక 100 రూపాయలన్నా పెద్ద విషయం. అట్లాంటిది ఒక పెన్షన్ అండ్ ఆల్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఇచ్చేది హైయెస్ట్ పెన్షన్. ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ 2,160 ఎంత ఇస్తున్నారు, 120. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చేది 3,000. అట్లాంటిది ఈ పెన్షన్ కూడా సరిపోదంటారా? వాటంతటికన్నా కూడా వీళ్ళకి సొంతంగా కష్టపడి చేసుకునే తత్వం కల్పించడం బెటర్ ప్రభుత్వాలు. ఓవరాల్గా పెన్షన్లు ఈ ఫ్రీ ఫండ్ కాకుండా వాళ్ళ కష్టంగా చేస్తే బాగుంటుందంట. వాళ్ళకి ఏదో ఒక ఉపాధి. సరే, గడిచిన 5 ఏళ్లలో సంక్షేమాలు చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అంటున్నారు. నెక్స్ట్ రాబోయే 5 ఏళ్లలో యాజ్ ఎ కాకినాడ కామన్ మ్యాన్గా మీరేమనుకుంటున్నారు? ఏ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? అది మిశ్రమ స్పందన అండి. ఇక్కడ ఎలా ఉందంటే ఓటింగ్ కెపాసిటీ మీద డిపెండ్ అయింది సార్ ఇక్కడంతా కూడా. కాకపోతే కాకినాడలో ఒక విషయం ఏంటంటే ఒకసారి టీడీపీ, ఒకసారి వైసీపీ, మళ్ళీ ఒకసారి అట్లా ఉంది. అందరూ గెలుస్తూనే ఉన్నారు కదండి. లాస్ట్ టైం కొండబాబు గారు గెలిచారు. ఇప్పుడు గడిచిపోయిన ఎలక్షన్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు జనసేన ఒకటి యాడ్ అయింది. కాబట్టి వాళ్ళు ఏంటంటే బీజేపీ 3 కూటమితోటి వాళ్ళు మేము గెలుస్తామని వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉన్నారు. కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయంట. ఉండొచ్చు అనిపిస్తుందండి. కాకపోతే ఆ కూటమి స్టేబుల్ అంటారా? స్టేబుల్గా ఉందా? ఎందుకు నేను ఈ ప్రశ్న అడుగుతానంటే ఒక పాలేమో చంద్రబాబు నాయుడు గారు పోయి మోదీ గారినే తిడతారు. పాపం ఆయన పర్సనల్ లైఫ్, ఆయన భార్య అనేది అది చేసినాడు. ఇంకోసారి ఏమో మన పవన్ కళ్యాణ్ ఏమో నా తల్లిని దూషించినావు, నువ్వు నేను క్షమించిన లోకేషన్, అదే లోకేష్ సంకెక్కిండు. మరి ఈ కూటమి అనేది నిలబడుతుందా? గెలిచిన తర్వాత నిలబడికి ఎక్కడికి వెళ్తుందండి? అంతే. ఇప్పుడు ఆ పీరియడ్ వరకు అయితే వెయిట్ చేస్తారు కదా ఎవరైనా. 5 years ఎవరిదైనా టర్మ్. గెలిచిన తర్వాత ఉంటారు వాళ్ళే, ఎక్కడికి వెళ్తారు? తర్వాత దింపేయడానికి ఎవరు అర్హులు కాదు కదా. సరే, చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు ఎవరు పెట్టారో దేవుడికి ఎరక, మనం అయితే పెట్టలే. ఆ పేరు ఏంటంటే వెన్నుపోటు పొడుస్తాడు అని చెప్పేసి ఒక పేరు. జనసేనకి ఇచ్చిందే 21 సీట్లు. ఆ 21 సీట్లలో 15 మంది కంటే ఎక్కువ ఉన్నది టీడీపీ వాళ్ళే. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురం అట్లా, ఫర్ ఎగ్జాంపుల్ భీమవరం అట్లా. అయితే ఆ 15 మందిని రేపు పొద్దున సట్టు అని ఇందులో టీడీపీలో గుంజుకుంటే జనసేన పరిస్థితి అలా ఉండకపోవచ్చండి. ఎందుకంటే టీడీపీ సీట్లు ఎక్కువ ఉన్నాయి కదా, జనసేనకి కంటెస్టెంట్ చేసేటువంటి ఏరియాలు తక్కువ ఉన్నాయి కదా. ఒకవేళ ముగ్గురు కలిసే చేస్తున్నారు కాబట్టి ఈ టర్మ్ అలా జరగకపోవచ్చేమో. ఈసారి నమ్ముదామంట అంతే. ఫైనల్గా నేను ఒక 2 పేర్లు, అందరిని 4 అడిగినా, మిమ్మల్ని 2 అడుగుతా. ఒక ఫస్ట్ పేరు వచ్చేసి నారా లోకేష్. ఆయన భవిష్యత్తు ఏంది? ఒకరి భవిష్యత్తుని ఒకరు ఏం చెప్పగలమండి? రాజకీయ భవిష్యత్తు, నేను పర్సనల్గా వెళ్ళను ఎవరికి. రాజకీయంగానైనా కూడా అతను ఒక మాజీ సీఎంకి కొడుకు, మంచి ఎడ్యుకేటెడ్, నాలెడ్జ్ ఉంది. ఓడిపోవడం గెలవడం అనేది సహజం, కానీ చేయగలడు అనేది అయితే మాత్రం ఐటీ మినిస్టర్గా అయితే నిరూపించుకున్నాడు. బాగానే చేశాడు. దానివల్ల ఏంటంటే వైజాగ్ కానీ అమరావతి కానీ ఐటీ కంపెనీస్ రావడం కానీ ఇలాంటివి జరిగినాయి. అవి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అవ్వే టైంకి వీళ్ళు 5 years ఉన్నారు, దిగిపోయారు. ఇంకా అక్కడి నుంచి ఇది మనం చూస్తున్నాం. కాకపోతే ఆయన ఐటీ మినిస్టర్ అయిన పద్ధతి అందరూ విమర్శించే పద్ధతి, అది కరెక్ట్ కాదు. ప్రజలు ఎన్నుకుంటే మీరైతే ఐటీ మినిస్టర్ పర్లేదు, దొడ్డిదారిన అయ్యారు అని చెప్పేసి ఇక్కడ కాదు, సెంట్రల్లో బీజేపీ కూడా అప్పట్లో విమర్శించింది. ఇంకా అండ్ పక్క వాళ్ళని చూసి కాపీ చేయడం చేస్తున్నారు. పక్కన తెలంగాణలో కేటీఆర్ ఐటీ మినిస్టర్గా ఉండే ఆయన చేస్తున్నారు. అప్పట్లో బీజేపీ విమర్శించి ఇప్పుడు బీజేపీ కూటమిలో ఉన్నది. అంటే వైసీపీ కూడా చాలామందికి గెలవని వాళ్ళకు కూడా కొన్ని రకాల పదవులు, నామినేటెడ్ పదవులు ఇచ్చారండి. వాళ్ళు కూడా ఆ దారిలో వచ్చి మినిస్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, అదే రాజ్యసభ అలాంటి వాటిల్లో. అలాంటప్పుడు తప్పేం లేదనిపిస్తుంది. కాకపోతే ఈయనకు మంచి మనకు అవకాశం లేదు అవడానికి, వాళ్ళకు ఉంది. నేను అనేది ఏంటంటే ఈయన యాజ్ ఎ సీఎం కొడుకు ఈయనకు ఫ్యూచర్ ఉంది కదా, రాబోయే ఫ్యూచర్లో ఇది ఈయనకి ఇంపాక్ట్. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి సీఎం అయ్యే స్టేటస్ లేని వ్యక్తి, ఈయన రేపు పొద్దున సీఎం అయ్యే స్టేటస్ ఈయనకు ఉంది కదా. ఉందండి. ఆయన అట్లా చేయడం మంచిది కాదు అన్నట్లు అట్లా ప్రజలు అనుకున్నారు. ఈ తప్పు పని ఏం చేయలేదు కదండి. ఫస్ట్ పాయింట్ మనం అనుకోవడానికి ఎవరిని అన్యాయం చేయలేదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు, రాజ్యాంగంలో ఉన్నట్టు చేశాడు.
రాష్ట్రంలో కంపెనీలు కావాలనుకున్నాడు, రకరకాలుగా తిరిగారు, తీసుకొచ్చారు. వచ్చిన వాటిలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని వెళ్ళిపోయాయని మాకన్నా ముఖ్యంగా ఎక్కువగా మీకే తెలిసి ఉంటుంది, చూస్తున్నాము. ఫైనల్ ప్రశ్న. ఈ ప్రశ్న మీరు సమాధానం చెప్పిన పర్లే, చెప్పకపోయినా పర్లే, అది డిపెండింగ్ ఆన్ యూ. ఇక్కడ కాకినాడలో నెక్స్ట్ గెలవబోయే పార్టీ ఏది? కాకినాడలో, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ స్టేట్. పబ్లిక్ అందరూ అనుకోవడం అయితే మాత్రము కొంచెం కొండబాబు గారికి ఫేవర్గా ఉంటుంది ఈసారి అన్నట్టు అంటున్నారు. కూటమికి ఎందుకు అంటున్నారంటే వాళ్ళకి మత్స్యకారుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. తర్వాత జనసేన ఒకటి యాడ్ అయింది అంటున్నారు. రెడ్డి గారికి ఏమో మరి గతంలో ఉన్న కార్పొరేటర్స్ అందరూ కూడా ఆయనకి సపోర్టెడ్గా ఉన్నారు. ఈయనే గెలుస్తారని ఈయన కూడా నమ్మకంగా ఉన్నారు. చూడాలి ఇంకా ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయేంత వరకు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అన్న మీ పేరేంది? నా పేరు సుధీర్ అన్న. సుధీర్. ఇక్కడ కాకినాడేనా? కాకినాడ. ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ పోరు మొదలైంది. వైసీపీ ఒకవైపు, ఈసారి కూటమి ఉంది. ఏంది పరిస్థితి? రాబోయే రోజులలో ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే నేను ఒక నిర్ణయం తీసుకుని సరిపోదు కదండి, జనాలందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి. మరి ఏమవుద్దన్నది మరి ఇంకా ఎవరికి ఏం తెలియదు. టీడీపీ వస్తే బాగుంది అనుకున్నాం. ఎందుకంటే కొన్ని జగన్ వచ్చిన తర్వాత కొన్ని ప్లస్లో ఉన్నాయి, కొంచెం మైనస్లో ఉన్నాయి. ప్లస్ల కన్నా మైనస్లు ఎక్కువ ఉన్నాయి. అది ఆయన సరిపెట్టుకుంటే ఆయనే మళ్ళీ వద్దుడు. ఆ మైనస్ల వల్ల నెక్స్ట్ టైం రాకపోవచ్చు. ఇప్పుడు టీడీపీ వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ప్లస్ అందరితో పాటు మేము అదే అనుకుంటున్నాం. ఓన్లీ రెండే మైనస్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. రెండు చెప్పండి. రెండే మైనస్లు అంటే చాలా ఉండొచ్చు, మనం రెండు చెప్పండి. మీరు సడన్గా అడిగితే మరి అన్నీ రావు కదండి. అది మైనస్లు అంటే ఓకే, ఆయన అభివృద్ధి చేసిన, ఆయన నేను పేదలకి హెల్ప్ చేసిన, వాళ్ళకి ఆర్థిక సహాయం చేసిన, పేదోళ్ళని పింఛనీలు ఉన్నాయండి, అది ఇంటింటికి పెట్టారు, బాగా పెట్టారు. అది ప్లస్. అది చాలా మంచి పని, చాలా మంచి అభివృద్ధి జరిగింది ఆ విషయంలో. వాలంటీర్లకి చేత జాబులు ఇచ్చి చేయించారు, అది మంచి పని, అది బాగానే ఉంది. మైనస్లు అంటారా, ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడో కొత్తపల్లి మండలంలో కొత్తపల్లి దగ్గర సిటీలో వాళ్ళందరికీ కూడా అక్కడ 70 సెంట్లు భూమి ఇచ్చారు. ఇక్కడ వర్క్ చేసుకుని ఇక్కడ వర్క్ చేసుకునే అమౌంట్ ఖర్చు పెట్టుకుని మనం ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడ కొత్తపల్లికి వెళ్ళాలి. సిటీలో ఎక్కడైనా ఇచ్చుంటే బాగుండు. అదొకటి కొంచెం హౌస్లు ఇచ్చారు, కానీ మంచి పని మంచిదే జరిగింది. కానీ దానివల్ల కొంచెం సఫర్ అవుతారు జనాలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి. కాకపోతే మన సిటీలో అంత పెద్ద స్థలం ఉండాలి కదా బ్రదర్, ఒకటి. రెండో విషయం, అంత దూరం ఇవ్వడం వల్ల సిటీ కొంచెం పెరుగుతుంది కదా. పెరుగుద్ది కానీ అండి, చాలా లాంగ్. అది మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే అది సిటీ అవుట్కట్స్, సముద్రం పక్కన ఉంది అది. ఇప్పుడు అక్కడ ఏదైనా కొంచెం డెవలప్ అయ్యింది అనుకోండి, అంటే కంపెనీ పరంగా కానీ వేరే పరంగా కానీ డెవలప్ అయితే అక్కడ ఉన్న జనాలు అక్కడ అలా వర్క్ చేసుకోవచ్చు, అక్కడికి డబ్బులు మిగులుతాయి. సిటీలోంచి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ సంపాదించిన డబ్బు అంతా ఆడగల్దిలోకి అయిపోతుంది. అదొక చిన్న మైనస్ ఉంది. ఇంకా చిన్న ఉన్నాయి, అది మనం. సరే, నేను ఒక విషయం అడుగుతాను, మీకు డైరెక్ట్గా చెప్పండి. సంక్షేమ పథకాలు ఇవ్వడం కరెక్టా కాదా? సంక్షేమ పథకాలు అంటే అది ఓవర్ ఎక్కువ ఉండకూడదు. అంటే సరే, అది ఒక బేసిక్లో ఉండాలి, లిమిట్లో ఉండాలి. సరే, ఇప్పుడు సంక్షేమ పథకాలు మన వైసీపీ కంటే టీడీపీ మేనిఫెస్టోలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు టీడీపీ పరిస్థితిని వాళ్ళు కూడా తప్పు చేస్తున్నట్టుగా. అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు జగన్ వచ్చిన తర్వాత మేము డబుల్ ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఇది వైసీపీ ఉండగా టీడీపీ వాళ్ళు డబుల్ ఇస్తామన్నారు. అది అలా ఇంప్రూవ్మెంట్ ఓవర్ అయిపోతుంది. అలాగా సంక్షేమ పథకాలు అనేవి చాలా ఓవర్గా అవుతున్నాయి. అవి ఉండకూడదు. యాక్చువల్గా మనకు రెండు పథకాలు ఉంటే సరిపోద్ది. ఒకటి విద్య, ఫ్రీ విద్య, 2 వైద్యం. అవి 2 ఉంటే చాలు జనాలకి, ఇంకేం అవసరం లేదు. కానీ ఏంటంటే ఈ ఓటింగ్ కోసం అనేది మనం ఓటింగ్ వాళ్ళు ఎంత ఇస్తున్నారో మనం ఎంత ఇవ్వాలని ఓటింగ్ కొంచెం బాగా జనాలకు ఆశ చూపించి ఓటింగ్ పడేలా చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా పరిపాలించే వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఈ మూడింటిని పక్కన పెడితే వేరే వాళ్ళు ఇంకొక నాయకుడు ఎవరైనా వచ్చినా సరే ఆ 2 పథకాలు పెట్టి జనాల్లోకి వెళ్తే నెగ్గలేడు. కానీ ఎందుకంటే ఆ రెండింటి వల్ల మనం జనాలకి ఆశ ఎక్కువ కాబట్టి ఇన్ని చెప్పాల్సి వస్తుంది. అదే ఆశ లేనివాడికైతే 2 సరిపోతుంది. నేను ఒక విషయం అబ్జర్వ్ చేసిన పర్సనల్గా, నేను ఎవరి ముందర మైక్ పెడితే ఈ విషయాలన్నీ వాళ్ళు కూడా సేమ్ మాట్లాడుతున్నారు. కానీ పథకాలు తీసుకునే వాళ్ళు వాళ్ళే. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు ఎన్ని వీడియోలు చేసినానో అన్ని వీడియోలలో 90% అందరూ ఇదే మాట అన్న వాళ్ళల్లో 90% మంది పథకాలు తీసుకున్న వాళ్ళే. మరి రాజకీయ నాయకులు మారాలంటే ఫస్ట్ మారాల్సింది ప్రజలే కదా. ప్రజలే మారాలి. మరి ప్రజలు మారినంత వరకు వాళ్ళే మారుతారు. ప్రజలు మారాలని ఫస్ట్ చాలామంది చాలా రాంగ్ తప్పు చేస్తున్నారు. ఈ మార్కెట్ పరంగా చూసుకుంటే, అంటే బేసిక్గా శాంపుల్ చెప్తున్నాను నేను, అంటే ఇది రాజకీయానికి సంబంధించింది కాదు. ఇక్కడ
పాలిథిన్ కవర్ వాడకూడదు. కానీ జనాలకు నేను చెప్తున్నాను, పాలిథిన్ కవర్ వల్ల మనకు భూమికి ఎంతో నష్టం వస్తుంది, వాడకూడదన్న జనాలు అదే వాడుతున్నారు. అలాగే రాజకీయపరంగా కూడా ఇవన్నీ చూసి అంటే ఈ 3,000 ఇస్తున్నాం, 4,000 ఇస్తున్నాం, 5,000 ఇస్తున్నాం అన్న మాటను చూసి అందరూ కూడా ఓటింగ్ మీద ఫాలో అవుతున్నారు. అలా ఉండకూడదు, అది మంచిది కాదు మనకి. ఫైనల్గా నేను 2 పేర్లు అడుగుతాను మిమ్మల్ని, షార్ట్ ఫామ్లో చెప్పండి, ఎక్కువ లేకుండా. మొదటి పేరు నారా లోకేష్. నారా లోకేష్ గురించి అండి, ఆయన కొత్తగా వచ్చారు నాయకత్వంలోకి, కొంచెం బాగా చేస్తారని నాయకత్వం అనుకుంటున్నాను. రెండో పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అయితే చాలా బాగా చేస్తారని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అయితే చాలా బాగా చేస్తారు. ఎందుకంటే అండి అందరికీ తెలిసిందే, మళ్ళీ నేను చెప్తే ఏదో కొత్త కింద ఉంటుంది. అది నాయకత్వం ఒకసారి ఆయనకు కూడా ఛాన్స్ ఇచ్చి చూస్తే బాగుంటుందని, ఆయన నాయకత్వం ఎలా ఉంటుంది అనేది మనం కూడా చూడాలి. కాబట్టి అందరికీ ఇచ్చినాం, ఆయన కూడా ఓడి. ఇంతకుముందు జగన్కి ఓటేసాను నేను, మా ఫ్యామిలీలో నలుగురు అందరూ కూడా జగన్కే ఓటేసాం ఇంతకుముందు. అంటే ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చాం. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గుడ్ విల్ వల్ల ఈయనకి జగన్ గారు ఒక ఛాన్స్ ఇచ్చాం. ఆయన ఛాన్స్ ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ టైం ఇప్పుడు 4 ఓట్లు ఉన్నాయి కాబట్టి 2 ఓట్లు జనసేనకి, 2 ఓట్లు వైసీపీకి వేస్తే బాగుంటుందని జనసేనకి ఈసారి 2 ఓట్ల కింద కేటాయిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ బండ్లు, వైసీపీ బండ్లు, ఇట్లానే టీడీపీ అన్ని పార్టీలు తిరుగుతూనే ఉన్నాయి కాకినాడలో. అన్నీ తిరుగుతున్నాయి. ఫైనల్ ప్రశ్న, మీరు దీనికి సమాధానం ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా పర్లేదు. ప్రశ్న ఏంటంటే ఈసారి మీ ఓటు ఎవరికి? చెప్పాను కదండి మీకు, ఇప్పుడంతా చెప్పాను. 4 ఓట్లు, 2 జనసేన, 2 వైసీపీ, అంతే. అదే ఫైనల్ చెప్తాను కదా. ఇంతకు ముందు ఎలక్షన్స్కి అయితే 4 ఓట్లు జగన్కి వేసాం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక 2, అంటే ఇక్కడ సిటీకి ఆయన లేరు కాబట్టి కొండబాబు కాబట్టి టీడీపీకి 2 ఓట్లు, వైసీపీకి 2 ఓట్లు. థ్యాంక్ యూ బ్రదర్. అన్న మీ పేరేంది? నా పేరు గోపాలకృష్ణ. ఇక్కడ మార్కెట్లో వ్యాపారం? అవునండి. కాకినాడేనా మీది? కాకినాడ అంటే రూరల్. సరే, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా ఎలక్షన్లు కాబట్టి. మొదటి ప్రశ్న వచ్చేసి 5 ఏళ్ళ వైసీపీ పాలన ఎట్లా ఉండే? సంక్షేమ పథకాలు అవి బాగా పనికొచ్చినాయా? పనికొచ్చాయనండి అంటే మరి చాలామందికి ఇబ్బందికరంగా ఉంది, కొంతమందికి ఉపయోగకరంగా ఉంది. ఇబ్బందికరంగా ఉన్నది అన్నారు కదా, అంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, అంటే నాకు కూడా అర్థం కావాలి. అంటే అండి ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువుల విషయంలో ఏమీ మేలు జరగలేదు. తర్వాత ఈయన వేసిన డబ్బులు ఎంతవరకు ఉపయోగపడతాయో నాకు అర్థం కాలేదు. చదువుల విషయంలో అని చెప్పి మీరు అన్నారు, నిజంగా నేను కూడా ఒక సెకండ్ ఆగిన. ఎందుకంటే చదువులో కేరళ నెంబర్ 1గా ఉంటే కేరళని వెనక్కి నూకేసి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1కి వచ్చింది. ఇది సెంట్రల్ బీజేపీ డేటానే వచ్చింది. చదువులో మనకి ఎప్పుడూ లేని విధంగా ఇంగ్లీష్ మీడియం వచ్చింది. నాడు నేడు కింద స్కూళ్ళు బాగా అయినాయి. చదువులో ఐబీ సిలబస్, నా పిల్లలు నేను చదివించలే, ఖర్చు బాగా అవుతుంది. ఐబీ సిలబస్ లక్షల్లో అవుతుంది. అది కూడా ఇప్పుడు గవర్నమెంట్లో ఫ్రీగా వస్తుంది. ఇంత జరిగింది అని చెప్పి సెంట్రల్ డేటా కూడా చెప్తుంటే మీరు అవ్వలేదు అంటే నేను ఆశ్చర్యపోతాను. అంటే ఎలాగంటే అండి ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారండి, వాళ్ళు చదువుతున్న వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సింది జాబ్సే కదా మరి మెయిన్. చదివిన చదువు ఏమైపోతుంది? 5 సంవత్సరాల పరిపాలన జరిగింది. 5 సంవత్సరాల్లో మరి ఎవరికైనా బ్రతకరా బాబు అని అయినా అవకాశం కనిపించిందా? చదివించింది దేనికి? దీనికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమాధానం మొన్ననే అనుకుంటారు, 3-4 రోజుల కింద చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14 నుంచి 19 దాకా 34,000 ఉద్యోగాలు ఇస్తే, నేను కరోనా వచ్చి 2 ఏళ్ళు బాధలో ఉన్నా కూడా నేను ఇచ్చిన ఉద్యోగాలు 5 లక్షలు, ఆయన ఇచ్చింది 34,000, నేను ఇచ్చిన 5 లక్షలు అంటున్నాడు. మొత్తం డేటాతో సహా ముందర పెడుతుంది. అయితే మరి ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారికి ఈయన ఎక్కువ ఇచ్చింది కదా, మన అందులో 2 ఏళ్ళు కరోనా పోయింది. 2 ఏళ్ళు కరోనా పోయినా కూడా 34,000 ఆడా 5 లక్షలు ఆడా? అంటే మరి యువతలు అయితేనండి ఎక్కడ చూసినా ఎవరికాళ్ళే బాధపడుతున్నారు, ఎవరికాళ్ళు యూట్యూబ్లో కూడా పెడుతున్నారు. నా తను నేను ఏం చేయనని క్వశ్చనించింది ఒక ముస్లిం ఆవిడ. అయితే ఒక విషయం మొన్న మేనిఫెస్టోలో ఒక విషయం రాశారు. ఏం రాశారంటే, వీళ్ళకి ఎక్కడా లేని సోషల్ మీడియా ఉన్నది, వాళ్ళు పొద్దున్న లేస్తే ఇట్లనే ప్రొపగెండాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మీరు నమ్మకండి, నేను చేసిన మంచిని మాత్రమే చూడండి అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే నేను చూసిందే చెప్పాను తప్ప మీరేమనుకున్నారు అది కావాలి నాకు. నేను విన్నదే మాత్రం ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే అంటే మనిషి ఈరోజు ఇచ్చే డబ్బుతో బ్రతికేస్తారనేది ఏం కాదు. మనిషి ఎవరికైనా స్వతహాగా బ్రతకాల. ఇప్పుడు 15,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా అది సరిపోతుంది అనేది ఎంతవరకు సరిపోతుందో ఒక ఆలోచన చేయండి. ఇప్పుడున్న రేట్లను బట్టి అత్యధికంగా రేట్లు పెరిగిపోయి, ప్రతిదానికి రేట్లు పెరిగిపోయాయి. ఈ రేట్లకి దీనికి పొంతన లేదు. మనిషి బ్రతుకు చాలా కష్టతరంగా ఉంది. ఇప్పుడు వచ్చేది తక్కువ, ఖర్చు ఏది ఎక్కువ. దాన్ని బట్టి మనం ఇస్తున్నాం. 15,000 ఇవ్వచ్చు, వేరే ఇవ్వచ్చు, కానీ సరిపోవంటే ఎక్కువ ఇవ్వమని కాదు. మనిషి కష్టపడడానికి సరైన ఉపాధి కల్పితే
వాడు కష్టపడి ప్రయోగుడు అవుతాడు. కొడుకున్నాడో కొడుకుకి 20,000 30,000 ఎత్తి ఎంతవరకు ఉంచుతాడు? ఆడు ఆరిపోతే 2 రోజులకు ఆరిపోవచ్చు, లేదా 10 రోజులు ఉండొచ్చు, ఒక రోజులో కూడా ఆడిపోయింది. ఒక రోజులో ఆరిపోవచ్చు. లేదు నువ్వు కష్టపడడం ఒక దారి చూపితే వాడు జీవితాంతం మర్చిపోకుండా బ్రతుకుతాడు. అయితే డబ్బు ఇవ్వడం కంటే ఉపాధి చేయడం మంచిది అంటారు. ఉపాధి ఇవ్వడం మంచిదండి. మరి పెద్దల నుంచి పూర్వం నుంచి చెప్పేది అదే. ఎవరికైనా కొడుకు పాడైపోతాడని ఎవడో డబ్బు ఇవ్వడం, ఆస్తిని ఇవ్వడం, గుణగణాలు నేర్పుతాడు, జాతక బ్రతకరా బాబు అని చెప్తాడు. అది నేర్పించాలా. రెండో విషయం ఏంటంటే ఎప్పుడు మనం చూసినా ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు, ఈయన 5 ఏళ్ళు ఉన్నాడు. ఈయన ఏమంటాడు అంటే నేను సంక్షేమాలు చేసిన, పథకాలు ఇచ్చిన, పేద ప్రజలకు ఇచ్చిన, సరే 100 రూపాయలు కూడా ఇబ్బంది పడే వాళ్ళకి నేను 3,000 ఇచ్చిన, ఆర్థికంగా ఆదుకున్నా. పోర్టులు తెచ్చిన, వ్యాపారాలు తెచ్చిన, ఆయన 2 కంపెనీలు తెస్తే నేను 100 కంపెనీలు తెచ్చిన అని చెప్పుకుంటున్నాడు. మరి సరే ఈ సంక్షేమం 5 ఏళ్ళు చూసారు, రాబోయే ఈ ఎన్నికలలో ఏ పార్టీ అనేది గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రంలో, ఇక్కడ కాదు, కాకినాడ కాదు, రాష్ట్రంలో. దాని గురించి నాకు తెలియదండి. నేను వ్యాపారం వృత్తి నుంచి ఇక్కడే ఉంటాను. పెద్దగా నేను రాజకీయాల్లో ఎదగలేను. ఏం మాట్లాడినా లోకల్గానే ఎక్కడ సబ్జెక్ట్ బట్టి నేను లోకల్గా మాట్లాడదాం. కాకినాడలో వైసీపీ ఉంది, కూటమి ఉంది. కాకినాడలో ఏంది పరిస్థితి? ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటే నాకైతే ముందు జనసేన అనే అవకాశం కనబడుతుందండి. సరే, ఒకటి నేను ఒక 4 పేర్లు అడుగుతాను మిమ్మల్ని, మీకు ఏం తోస్తే అది చెప్పండి. అంటే మీకు నిజం, మీరు అనుకునే నిజం కావాలి నాకు. 1 నారా లోకేష్ గారు, ఏంది ఆయన భవిష్యత్? దాని గురించి నాకు తెలియదండి. 2 పేరు పవన్ కళ్యాణ్, ఏంది ఆయన భవిష్యత్? ఆయన భవిష్యత్తు అంటే ఎదటివాడికి మేలు చేద్దామని కుతూహలంతో ఉన్నారు, కాకపోతే మంచోడంట అనే అభిప్రాయము. ఎందుకంటే అండి చూస్తేనే కానీ మనకు తెలియదు కదా. ఇప్పటివరకు సినిమాలు యాక్ట్ చేశారు, అయినా వచ్చారు, చూస్తున్నాము. విధి విధానాలు ఏంటంటే చేస్తారు కదా అన్న ఆలోచన మీద ఉన్నాము. ఒక అవకాశం ఇవ్వాలనే ఆలోచన. ఎందుకంటే అండి జగన్మోహన్ గారికి ఇచ్చాము, ఆయన సీఎం చేశారు. అలాగనే గతంలో 2-3 సార్లు చంద్రబాబు నాయుడుకి చేశారు. కాకపోతే ఇక 3వ పేరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు అంటే తెలియనిది ఏమీ లేదండి. ఆయన ఆలోచన, ఆయన విధానాలు వేరేగా ఉంటాయి. ఆలోచన విధానాలు అన్నారు కాబట్టి నేను ప్రశ్న అడుగుతా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అయినా కూడా రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ పెట్టే దుస్థితి ఇంకా ఉన్నది. ఇంకా పేద ప్రజలు అన్నానికి అలమలాడుతున్నారు. ఆ స్థితి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఆ స్థితి మార్చలేకపోయిందా? అసలు అవసరం ఏమొచ్చింది అన్నా క్యాంటీన్ది? ఆయన మార్చుంటే, ఆయన మంచి ఉపాధులు, ఉద్యోగాలు, సంక్షేమాలు చేసి ఉంటే అన్నా క్యాంటీన్ అవసరం వచ్చేదా? అవసరం వచ్చేదా అంటే ఇక్కడ ఆలోచన చేస్తే అండి పేదవారి గురించి ఆలోచన చేయాలా. పేదవారు ఎప్పుడు కూడా పేదవారు ఉంటారు. పేదవారు ఎప్పుడు పేదవారు ఉంటారు. పేదవారు ఉంటారు, పేదవారు లేకుండా పోరు. ఇది కాదు ఇంకా ఎన్ని సంవత్సరాలు రానివ్వండి, పేదవారు ఎప్పుడూ పేదవారు ఉంటారు. పేదరికం పోదంటారు? పేదరికం పోదండి, పేదరికం పోదు. ఎవరు వచ్చినా మార్చలేదు. ఎవరు వచ్చినా పేదరికం ఉంటుందండి. ఎందుకంటే అది పుట్టుకతోనే ఉందండి పేదరికం. ఒకవేళ 10 కోట్లు నేను చంపితే పక్క 5 లక్షలతోనే ఉంటాడు. ఆడి విధానం ఆడి పేదరికం ఉంటాడు. మనం పెట్టేది ఏదనేది కాదు కానండి, భోజనం అనేది చాలా మంచిది. భోజనం అనేది చాలా మంచిది. ఎందుకంటే అండి అందరూ ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు, వలసలు వస్తారు, వారితో వాళ్ళు కష్టపడిన దాని గురించి ప్రతిఫలంగా దొరకకపోవచ్చు, ఎదుర్కొంటుంటే తినేసి వెళ్ళిపోతాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు. చివరి పేరు నేను అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన గురించి ఏమనుకుంటున్నాను? ఆయన గారు చేసిన పరిపాలన అనేది ప్రజలందరికీ తెలుస్తుందండి. ఇప్పుడు వేసిన ఓటుని బట్టి తీర్పు తీరుస్తారు. సరే, ప్రజలందరికీ తెలుసు, మీకేం తెలుసు? మంచి చేసిండా లేదా? ఎస్ ఆర్ నో రెండిట్లో? ఎలాగండి? ప్రజలందరికీ తెలుసు, ఆయన పరిపాలన మీకు మంచిగా అనిపించిందా, మంచిగా అనిపించలేదు? నాకైతే మంచిగా అనిపించలేదండి. ఎందుకంటే అండి డబ్బులు ఇవ్వడం అనేది నాకు నచ్చలేదండి. చివరిగా షర్మిల గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయింది, నేను కూడా ముఖ్యమంత్రి అయితే నాకు కూడా ఓట్లు వేయండి అంటున్నది. ఏంది ఆమె భవిష్యత్తు? రాబోయే తరంలో నిలబడొచ్చండి, అందులో అడ్డు లేదండి. ఆవిడ గారు రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఆయన రక్తం ఆవిడలో ఉంటుంది. ఆయన రక్తం ఆవిడలో ఉంటుంది. ఎన్ని గారిలో ఎలాగ ఉందో ఆవిడలో అలాగ ఉంటుంది. ఆడనేది లేదు, మగనేది లేదు. రాబోయే భవిష్యత్తులో ఆవిడ కూడా ముఖ్యమంత్రి అవి తీరుతుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చే ప్రసక్తే లేదని కొంతమంది మనకు చెప్పారు. ఇప్పుడు మీతో ఎట్లా మాట్లాడుతున్నాం, కొంతమంది మాట్లాడితే వాళ్ళు అదే చెప్తున్నారు. నిజమైన కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా భవిష్యత్తు? మరి ఉంటుందండి, ఉంటుంది. అది ఇప్పుడుది కాదండి. కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడుది కాదండి, పెద్దల నుంచి ఉన్నది. దాని ఆలోచనలు విధానాలు బాగుంటాయి. దాన్ని బట్టే మళ్ళీ పుంజుకోగలుగుతారు, మళ్ళీ నిలబడతారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? నాగరాజన్. ఇక్కడ కాకినాడేనా? కాకినాడ పిఠాపురం మండలం. పిఠాపురం. కాకపోతే కాకినాడలో ఇక్కడ ఏంటి వ్యాపారం? సరే, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మీది కాకినాడ కాదు కాబట్టి కాకినాడ గురించి అడిగాను. కానీ ఆంధ్రప్రదేశే కదా. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో 5 ఏళ్ళ నుంచి వైసీపీ ఉంది,
మరి రాబోయే ఎన్నికలలో ఏంది పరిస్థితి? ఈ పరిస్థితి ఇప్పుడు చూసాం కదండి. నెక్స్ట్ వేరే వాళ్ళు వస్తే బాగుంటుందండి. ఎందుకు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నాను నేను అంటున్నాడు కదా. ఇస్తున్నాడండి, మనకి జాబులు గట్రా ఏమీ లేవు కదా. పని ఉంటేనే పథకాలు ఎన్నాళ్ళు బతికించు కదా మందిని. పని ఉంటే ఆ పని చేసుకుంటూ ఉంటాడు. ఆ పని వల్ల మనిషికి ఉపాధి ఉంటుంది. కాకపోతే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఇచ్చిన ఉద్యోగాలు 34,000. ఈయన ముఖ్యమంత్రి అయినాక 19 నుంచి 24 దాకా 5 లక్షలకు పైన ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నాడు. మరి నేను ఎక్కువ ఇచ్చిన కదా, నాకే వేయాలి కదా ఓట్లు అంటున్నాడు. కాకపోతే కరోనా కూడా వచ్చింది, 2 వచ్చిందండి. చాలా నష్టపోయారండి జనాలు. అయినా కూడా 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాడు. ఇచ్చానంటున్నారు. మరి జాబ్ వచ్చిన వాళ్ళు తెలియాల. కాకపోతే మొత్తం డేటాతోటి బయటపెడుతున్నాడు, నేను 5 లక్షలు ఇచ్చిన. ఊళ్ళో ఉన్న జనాలు చెప్పాలి కదా ఎవరో జాబ్ చేస్తున్నారో లేదు. సరే, ఓకే, మీ మాట ఓకే. ఇప్పుడు కొత్తగా షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయింది, నేను కూడా ముఖ్యమంత్రి అయితే నాకు కూడా ఓటు అయింది అంటున్నది. అవుతుందా ఆమె పని? ఏమో తెలియదు, జనాలు చెప్పాలి అది. మీరు కూడా జనం, మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు అది చెప్పండి. ఆవిడకి అన్నం ఉంటే ఆవిడ అన్న చేస్తే జనాలు చూస్తారో, చూస్తే గెలిపిస్తారు అంతే అండి. నేను ఒక 4 పేర్లు అడుగుతా, ఫటాఫట్ ఏమనుకుంటారు, మీరేమనుకుంటారో చెప్పండి. మొదటి పేరు లోకేష్ గారు. లోకేష్ అండి. ఆయన ఎవరో తెలుసా? చంద్రబాబు అబ్బాయి. ఏమనుకుంటా ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాడు అతను అంతే. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాడా? ఆల్రెడీ మొత్తం నెత్తి నిలిచింది కదా, ఇంకా నేర్చుకుంటున్నాడా? సరే, రెండో పేరు పవన్ కళ్యాణ్. ఆయన గురించి ఆయన గెలాలి ఇప్పుడైతే, ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం మారాలి. ఓకే. మూడో పేరు చంద్రబాబు నాయుడు. ఆయన గురించి ఇద్దరు గెలిస్తే అప్పుడు ప్రభుత్వం ఏమన్నా తెలుస్తుంది. 4వ పేరు చివరి పేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన వస్తే ఏముండదండి. పక్కన రైట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? నా పేరు మిరియాల ఉన్నారండి. పిఠాపు నిరోధక గొల్లపురం. అచ్చా, ఇక్కడ కాకినాడ కదా? కాకినాడ కదండి. ఓకే. ఇక్కడ కాకినాడ మార్కెట్లో ఏంది వ్యాపారం? రైతు బజార్లో వ్యాపారం. ఓకే. సరే, కాకినాడ కాకపోయినా కూడా రాష్ట్రం మందే కాబట్టి మొదటి ప్రశ్న ఏంటంటే, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎట్లా చేసింది? మనకి ఏదో కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదండి. పేదోళ్ళకి బాగా సంక్షేమ పథకాలు ఇచ్చినట్టుగా అందినాయా? అందే మా మనవరికి అందిందండి. ఏదో ఇల్లు వచ్చింది మాకు. ఇల్లు వచ్చింది, ఇంకేంది మరి ఆనందం కనిపిస్తలేదు? కానీ అంతేనండి, పొద్దున్న కట్టుబడి ఉంటాం కదా, ఎండకి గాగు కొట్టేసి అలాగ ఉంటుంది అనమాట. అంతే. సరే, ఇప్పుడు పథకాలని ఓకే, రాబోయే ఎన్నికలలో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఇంకో 8-9 రోజులు ఉన్నాయి. అయితే ఎన్నికలలో ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది అంటావు మళ్ళీ రాష్ట్రంలో? మన రాష్ట్రంలో ఏ పార్టీ ఏం చెప్పలేమన్నా. నువ్వేమనుకుంటావు అది చెప్పు, పక్క వాళ్ళది ఎందుకు మనకి? అవునండి, అంటే ఒకనాడు మారిపోతే నేను చెప్పలేమండి. అంతేనండి. సరే, నువ్వు ఏం కోరుకుంటున్నావు? ఎవరు ముఖ్యమంత్రి కావాలని నువ్వు అనుకుంటున్నావు? నాకైతే అలాంటి మా చదువులు అట్టే లేవు కదా, అంత జనరల్ నాలెడ్జ్ లేదండి. సరే, నేను 4 పేర్లు అడుగుతా, ఆ 4 పేర్లకి సమాధానం చెప్పు. నీకే తోస్తే అది చెప్పు, ఇది చెప్పాలని ఏం లేదు. అంటే నీ మనసులో ఏముందో అది తెలుసుకోవాలి. ఒకటి, ఫస్ట్ పేరు చంద్రబాబు నాయుడు గారు. ఓకే సార్, చంద్రబాబు నాయుడు ఫస్ట్. అంటే మంచోడా? మంచోడండి. మరి 14 సంవత్సరాలు చేశారు కదండి. 14 సంవత్సరాలు చేసిన వాళ్ళండి 14 సార్లు ముఖ్యమంత్రి అయిపోయారు. సరే, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు అయ్యాడండి. అయితే ఆయన 14 సంవత్సరాలు బాగా నడిపాడు, ఈయన 5 సంవత్సరాలు బాగా నడిపాడా? పర్లేదండి, ఇద్దరు పర్లేదండి. ఇద్దరిట్లో ఎవరో బాగా నడిపింటారు. ఇప్పుడు నీకు సంబంధించి పక్క వాళ్ళకి కాదు. అవునండి, ఈయన బాగానే నడిపాడండి, జగన్మోహన్ రెడ్డి గారు. సరే, మూడో పేరు వచ్చేసి లోకేష్ గారు. లోకేష్ గారు అంటే మామూలుగా మరి ఎందులో పోటీ చేయలేదు కాబట్టి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఏదో మనుషులు మాడితే మనం గెలిపించాలా అదండి. సరే, చివరి పేరు వచ్చేసి పవన్ కళ్యాణ్. ఆయన గురించి ఏమంటారు? ఓకే సార్, పవన్ కళ్యాణ్ వస్తే అందరూ బాగుంటుంది అనుకుంటున్నారండి. అంటే పవన్ కళ్యాణ్ వస్తే అంటే పిఠాపురంలో పిఠాపురం గెలుస్తారండి, గెలిస్తే బాగుంటుంది. సరే, ఇప్పుడు ఒక విషయం మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక మాట అంటున్నారు, రేపు ఒక మాట మారుస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కదా, మరి నమ్మొచ్చా? ప్రతి మనుషులోనే ఉందండి అది. ఒక 5 సంవత్సరాలు ఒక పార్టీకి, ఒక 5 సంవత్సరాలు ఒక పార్టీకి అలా చెప్తూ ఉంటారు. అది పెద్దలు మరి నాన్న పెట్టి మరి చెయ్యాలండి. ఓకే సార్, ఫైనల్గా చివరి ప్రశ్న అడిగి వెళ్ళిపోతా. నీ ఓటు ఎవరికి? అంటే ఏ పార్టీ? ఓటు అన్నది అది సీక్రెట్ అండి, పైకి కరెక్ట్ మాట చెప్పిన ఈ మాట. రైట్, థ్యాంక్ యూ.